అతి తక్కువ కాలంలోనే అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పారో మరి మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఎన్నికల్లో మేము చెప్పాం, ల్యాండ్ టైటిలింగ్ రద్దు అన్నాం, ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేశాం. అదేవిధంగా మరి గత ప్రభుత్వం మరి ఫోటోలు పిచ్చితో, రంగులు పిచ్చితో, ప్రజల డబ్బుతో ఏ విధంగా అయితే ఫోటోలు వేసుకున్నారో మనం చూసాం. లాస్ట్ గవర్నమెంట్లో మరి ఎప్పుడు ఇన్నేళ్ళైంది మనకు స్వాతంత్రం వచ్చి, ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో పార్టీలు పరిపాలించారు, కానీ ఏ విధంగానూ ఫోటోలు పిచ్చితో ప్రజల జీవితాలతో ఆడుకుంది వైసీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు తన ఫోటో వేసుకొని వెనకల నవరత్నాలని చెప్పి పరిచారం చేసుకుంది. మరి ఆ రోజు మేము ఎన్నికల సమయంలో చెప్పాం, మాకు ఫోటోలు పిచ్చలేదు, ప్రజలందరూ బాగుండాలి, గౌరవంగా ఉండాలి, భారతదేశ గౌరవాన్ని పెంచే విధంగా మరి ఈరోజు రాజముద్ర వేసి ప్రజలకి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మరి పట్టా పాస్బుక్లను పంపిణీ జరుగుతోందన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ముఖ్యమంత్రి గారు గతంలో గత 5 ఏళ్లలో జరిగిన భూ కబ్జాలు కావచ్చు, రీసర్వే అని చెప్పి ప్రజలతోనూ రైతులతోనూ ఏ విధంగా చెలగాటమాడుకున్నారో మనందరికీ తెలుసు. మరి గత ముఖ్యమంత్రి ఏ విధంగా చేశారో దానివల్ల రైతులు చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి, రీసర్వే వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని ముఖ్యమంత్రి గారు మరి ఒక పక్క రెవెన్యూ మినిస్టర్ గారు మరి కలెక్టర్లు అందరూ కూర్చొని ఒక ప్రణాళిక ప్రకారం మరి రీసర్వే అన్నీ జరిగాయి. మరి రీసర్వే విలేజ్లు మళ్ళీ సర్వే చేయించి చాతనెన్నింత వరకు పరిష్కరించగలవన్నీ పరిష్కరించి ఈరోజు రాజముద్ర వేసి మరి రైతన్నులందరికీ ఈరోజు పట్టా పాస్బుక్ పంపిణీ కూడా జరుగుతున్నారన్న విషయం తెలియజేస్తూ, అంటే రైతు పక్షపాతి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. మరి ఇంకా ఈ అభివృద్ధికి చూసి విషం కప్పుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు మాకు స్కూల్ బ్యాగుల పైన కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు వేసేమే తప్ప మాకు ఫోటోలు పిచ్చి లేదు. మాకు ప్రజలు బాగుండాలి, ప్రజలు గౌరవంగా ఉండాలనే ఉద్దేశంతో పాస్బుక్లు కావచ్చు, మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారిని స్కూల్ బ్యాగులు కావచ్చు, రంగులు పిచ్చి కానీ ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసే ఆలోచన ఎవరికి ఉందో ఒక్కసారి ఆలోచించండి. అభివృద్ధిని సహకరించకుండా అభివృద్ధిని వ్యతిరేకిస్తూ విషం కప్పుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియజేసేది ఒకటే, మేము అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మేము రెచ్చిపోయేది అభివృద్ధి పైన రెచ్చిపోతాం కానీ నరకటానికి కానీ ప్రజల్ని రెచ్చగొట్టడానికి మేము ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోము. మేము అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం, అభివృద్ధిలో మేము రెచ్చిపోతామన్న విషయాన్ని ఎన్ని ఆటంకులు పెట్టినా, ఎన్ని బెదిరింపులు చేసినా మేము భయపడే ప్రసక్తే లేదన్న విషయం కూడా మీకు తెలియదు. కుంభకోణం రైతుల్లోనే కాదు, సర్వే రాళ్లలోనే కాదు, ఆయన రంగులు మార్చుకున్నారు. టిట్కో ఇండ్లు గాలికి వదిలేశారు, అమరావతిని గాలికి వదిలేశారు, పోలవరం గాలికి వదిలేశారు. ఏదైనా ఆయన దాచుకోవడమే తప్ప ఇప్పుడు జగనన్న లేఅవుట్లను ఇచ్చారు, బాత్రూమ్ కి ఎక్కువ, బెడ్రూమ్ కి తక్కువ, ఆ విధంగా చేయటం. మరి అవి కూడా గాల్లో ఆగిపోవడం, దాన్ని కూడా మేము పూర్తి చేస్తున్నాం. హౌసింగ్ కూడా ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారు కానీ మేము వదలలేదు. దాన్ని కూడా మా ముఖ్యమంత్రి గారు దానికి అదనంగా నిధులు ఇచ్చి కూడా మరి పూర్తి చేస్తున్నాం. మరి దాచుకోవడం కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలపైన ఎక్కడలేని బాధ్యత, ఎక్కడలేని ప్రేమ, ఎక్కడలేని ఓదార్పేదలు వస్తాయి. మరి గాల్లో తిరిగినప్పుడు కనిపించిన జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర భవిష్యత్తు గురించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసేది ఒకటే, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం, నీ బెదిరింపులకు ఎవరు భయపడే ప్రసక్తే లేదన్న విషయం కూడా తెలియదు. అంటే మన సత్యసాయి జిల్లాలో రీసర్వే జరిగినటువంటి 87 గ్రామాల్లో 31,332 పాస్ పుస్తకాలు, రెవెన్యూ పట్టాదారు పాస్ పుస్తకాలు మనం పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొంటున్నాం. దీనికి మొత్తం 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. 330 గ్రామ సభలు పెట్టడం జరుగుతుంది. ఈరోజు మన గౌరవ మంత్రి గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు ఆధ్వర్యంలో నాగినేని చెరువు గ్రామంలో ఈరోజు మనం 2,700 మందికి కూడా ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, గవర్నమెంట్ వారు రీసర్వేలో కొన్ని ఒప్పులు వచ్చిన వాటిని మళ్ళీ గ్రామ సభల ద్వారా సరిచేసిన తర్వాత రాజముద్రతో కూడినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు ఈరోజు మనం ఏవైతే తప్పులు లేకుండా ఉన్నాయో వాటిని పంపిణీ చేస్తున్నాం. తప్పులు ఉన్న వాటిని సరిచేసి మరలా అవి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది.